తెలియజేస్తున్నాను. అందరికీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనం తిరిగి ఈరోజు కలుసుకుని ఉన్నాం. నిజంగా ప్రియులారా, ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదండి. అవునా కదా? క్యాంప్ ఒక అబ్బాయికి ఏం జరిగిందంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది. వాస్తవానికి ఆ అబ్బాయి బండి మీద డ్రైవింగ్ కూడా చేస్తున్నా లేదు, కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే బండి ఇంటి ముందు నించున్నాడు, ఇంట్లో తిప్పుతున్నాడు. ఈ క్రమంలో వెనక నుంచి ఒక స్పీడ్ వచ్చిన బండి ఏమో ఈ బండిని ఢీ కొట్టింది. వెంటనే ఆ అబ్బాయి ఒక్కసారి ఢీ కొట్టడంతో ఆ చెయ్యంతా ఫ్రాక్చర్ అయిపోయింది. చెయ్యంతా ఆ ముందు రోజే అందరూ బాగా మాట్లాడుకున్నాం, క్షేమంగా ఉన్నాం. ఆ నెక్స్ట్ రోజు ఏమైందంటే ఆ అబ్బాయి చెయ్యంతా ఫ్రాక్చర్ అయిపోయి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. అబ్బాయి మొత్తం దుమ్ములు ఇరిపోయి మొత్తం ఇక్కడ చేతి వేల నుంచి ఈ మొత్తం పాట అంతా బాగా ఎఫెక్ట్ అయిపోయిందండి. ఒకప్పుడు మన డ్రైవింగ్ కరెక్ట్గా లేకపోతే ప్రమాదాలు జరిగాయి. ఇప్పుడు మనం కరెక్ట్గా సరే అవతల వ్యక్తి నుంచి ప్రమాదం జరిగి దాన్ని మనం చేయలేం. అంటే ఒకటి మనం ఏ గమనించాలంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికే తెలియదు. అదే నేను ఒక బలంగా ఏం నమ్ముతానంటే, ఒక క్రైస్తవుడు ఆ పొజిషన్ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ప్రమాదం జరిగినప్పుడు దేవుడు కాపాడతాడు, అక్కడ కాపాడతాడు. అదే దేవుణ్ణి ఎరగని వ్యక్తి అయితే దేవుడు చూడడు. అంటే చూడండి, దేవుడు జాలినందుడు అనడం కాదు, కానీ మనకు వచనాలు అనేక వచనాలు ఉన్నాయి. ఆపత్కాలంలో యెహోవా నిన్ను విడిపించును, ఆపత్కాలంలో దేవుడు ఆయన కాపాడని అర్థం ఏంటంటే, ఎవరైతే భయపడత కలిగి ఉంటారో దేవుని ఎదుట, వాళ్ళ అపాయంలో ఉన్నప్పుడు, ప్రమాదం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క దేవుడు కనుచుకోవాలి మీద ఉంటుందని అది మనం గమనించుకోవాలి ఖచ్చితంగా. ఏదంటో కూడా ఇప్పుడు మనం ఉన్నామంటే దేవుని కృప, రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఇటీవల ఒక చిన్న సంఘటన జరిగింది, మీకు తెలిసిందే. నాకు చాలా బాగా కలిసి వేసింది. ఏంటంటే, ఈ మధ్యలో ఒక సినిమా రిలీజ్ అయ్యింది, పుష్ప అనే సినిమా రిలీజ్ అయ్యింది. అంటే మీకు సంఘటన చెప్తున్నాను, మరి ఇంకంతమించి ఇంకేం కాదు. కానీ ఒక తల్లి కొడుకు సినిమాకి వెళ్ళారండి. తల్లి కొడుకు ఫస్ట్ రోజు సినిమాకి వెళ్ళారట, సినిమా చూడడానికి. అయితే ఒకసారి ఆ హీరో ఆ థియేటర్కి వచ్చాడు, అల్లు అర్జున్ హీరో ఆ థియేటర్కి వచ్చాడు. ఒక్కసారి ఫ్లోటింగ్ ఎక్కువైపు ఏమైందంటే, ఆ ఫ్లోటింగ్లో తోపులాట జరిగిపోయి ఆ తల్లి ఆ బిడ్డ కింద పడిపోయారు. జనాలు తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు, అలాగే చూసి చూడకుండా. ఆఖరికి ఏమైందంటే, ఆ కింద పడ్డ తల్లి ఏమో చనిపోయింది, ఆ బాబు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో కూడా నా అబ్బాయి కూడా ఇంకా బ్రతుకుతాడో లేదో కూడా తెలియదు. ఇంకా వెంటిలేటర్ మీద ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఎంత దూరంలో చూడండి. నేను నిజంగా చాలా బాధ వేస్తుంది. ఒక సినిమా గురించి ఒక ప్రాణం పోయింది, ఎంత బాధ ఇది. ఆవిడకి ఎంతో భవిష్యత్తు ఉంది, ఆవిడకి 2 పిల్లలు. అసలు సినిమా గురించి ప్రాణం పోగొట్టుకునే విధానం ఏంటండి? అసలు ఏమన్నా అసలు ఫస్ట్ రోజు ఎలా సంవత్సరం ఏమిటి? ఇక్కడ అందరి తప్పు ఉందండి. వాళ్ళే తప్పు, సినిమా థియేటర్ యజమాని తప్పు, ఆ హీరో రావడం, పర్మిషన్ ఆర్డర్ రావడం అందరికీ తప్పే. ఏదప్పుడు కూడా ఒక ప్రాణం పోయింది, అవునా కదా? ప్రాణం తీసుకురాగలమా? ఇన్ని డబ్బులు ఇచ్చేసా ప్రాణం తీసుకురాగలమా? ఆ బిడ్డ తల్లి తీసుకురాగలమా? తీసుకురాగలమా? ఇప్పుడు సినిమా అయిపోతే వాడు వెళ్ళిపోతే ఆడ హ్యాపీగా ఉంటాడు, వీళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు బాధ నష్టపోయింది వాడు. ఇప్పుడు ఆ కుటుంబం నష్టపోయింది. తల్లి లేకపోతే అంత కష్టపడుతుంది పిల్లలకి. 2 చిన్నపిల్లలు. ఆ చిన్న పాప అంటుంది, మా అమ్మ ఊరెళ్ళిందంట. పాప ఇంకా అంత జ్ఞానం లేదు. కాబట్టి నేను చెప్పగలిసి ఏంటంటే, ఎప్పుడు కూడా లోక సంబంధించిన మనం దూరం ఉంటా పెట్టనండి. ఈ సినిమాల జోలిలో పూర్తి మానేయాలి, క్రైస్తవులైతే మటుకు అటు జోలు మనం ఇప్పుడు వెళ్ళకూడదు. ఎప్పుడైనా బల్క్గా ఉందనుకోండి, ఎక్కడ జనాలు గుంపులు ఉన్నారనుకోండి, అక్కడికి ఎప్పుడు వెళ్ళకపోవడం వస్తున్నామండి. ఎక్కడైనా జనాలు గుంపులు మనం ఏం చేస్తాడంటే, ఏముందో ఏంటో మా ఆఫీస్కి వెళ్ళిపోతాం అంటాడు. నేను సామలకోటలో వస్తున్నప్పుడు బెక్కవోల్లో జాతర అయ్యింది. ఇప్పుడు బెక్కవోలు జాతర నడుస్తుంది, నాకు తెలియదు. విపరీతమైన జనాలు ఉన్నారు అక్కడ, ఇసుకేసరాలన్న జనాలు అక్కడ నిజంగా చిన్నపిల్లగా తీసుకెళ్తే మటుకు ఆ జనాల తోపులాట్లో వాళ్ళు ఏమైనా అయిపోతారు. అంటే ఇటువంటి జనాలు గుంపుకొని చోట్లకి పిల్లలను దూరం ఉంచడం మనం వస్తున్నాం. అది మనం నేర్చుకోవాలి, ఒక పాఠం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. ఏకంగా ప్రాణం పోయిందంటే చాలా ఆశ్చర్యవేసింది. అందరూ ఆశ్చర్యపడిపోదు ప్రాణం పోవడం బట్టి. నిజంగా తొక్కుంటూ వెళ్ళిపోతుంది, వాళ్ళకి తెలియదు ఆ మనిషి కింద పడినప్పుడు. ఒక ప్రాణం పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డు పడుతుంది. రెండోది ఒక వ్యక్తిని ఆత్మీయంగా చెప్పినట్టు మనం. ఇప్పుడు ఆవిడ సువాత నమ్మింది అనుకోండి, పనిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఆమెని అప్పుడు ఆత్మీయ వెళ్తుంది, నాకు నమ్మకపోతే పాతలోకి వెళ్ళిపోతుంది. మన వల్ల ఒక ప్రాణం పోతే మన వ్యక్తిని పరలోకంలో దూరం చేస్తున్నాడు. అది ఇంకెంత పాపం? అది మీ పాయింట్ అర్థమవుతుందా? ప్రాణం పోవడం పాపం అంటే అది పాపమే.
అంతకన్నా డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే, ప్రాణం పోయిన తర్వాత 2 స్థితులు ఉన్నాయి కదా, పరలోక స్థితి ఉంది, పరదేశ స్థితి, పాతాళ స్థితి ఉంది. ఒక వ్యక్తిని పాతాళాలు పంపితే అదెంత ఘోరమైన స్థితి, అక్కడ ఇంకెంత బాధ ఉంటుంది. ఒకవేళ ఆవిడ నిజంగా బ్రతుకుంటే దేవుడు నమ్ముకుందనేమో, త్వరలో ఆవిడ కూడా సంఘంలో కొలుద్దునేమో, ఎవరు తెలుసు. మన చెప్పంగా మన వల్ల ఎప్పుడు ఎవరు కూడా హట్ అవ్వకూడదు, బాధపడకూడదు. మనం ఎప్పుడు పరోక్షంగానే ప్రత్యక్షంగా ఒక వ్యక్తిని ప్రాణం తీయకూడదు, ఏదైనా సరే. రైట్. ప్రియులారా, మనం ఆరాధన గురించి మనం నేర్చుకుంటున్నాం. ఆరాధన అనేది చాలా పెద్ద అంశం కాబట్టి మనం గత 2 వారాలు నేర్చుకున్నాం. మరొక భవిష్యత్తులో మనం ఇంకెన్ని వారాలు 2 వారాలు నేర్చుకున్నాం. నాకు తెలిసి 2-3 వారాల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఆరాధన గురించి అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఆరాధన తెలుసుకోకపోతే ఆరాధన ఎలా చేయాలో మనకు తెలియదు. ఆరాధన ఎలా చేయాలో తెలియకపోతే దేవుడు మన ఆరాధనను యాక్సెప్ట్ చేయడు, అంగీకరించడు. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడంటే, దేవుడు మనతో సావాసం చేయలేదు, దేవుడు మనిషిని సృష్టించాడు. అవునా కదా? దేవుడు ఆదాము సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు ఆదాముని? నాయన నువ్వు హ్యాపీగా ఉండు, భూలోకంలో ఎంజాయ్ చేయి అన్నట్టు సృష్టించాడు దేవుడు. ఎందుకు సృష్టించండి దేవుడు ఆదాముని ఎందుకు సృష్టించాడంటే, దేవుడు మనిషితో సావాసం కోరుకుంటున్నాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మనిషితో సావాసం కోరుకుంటున్నాడు. దేవుడికి మనిషి కావాలి, మనుషులు కావాలి, మనుషుల సహవాసం కావాలి, మనుషుల ప్రేమ కావాలి. అటువంటి దేవుడు ఆదాముకు తోడుగా అవ్వని ఏర్పరిచి మీ ఇద్దరు కుటుంబంలో పెట్టి మీరు ఏదైనా తోటలో ఉండండి, నేను చెప్పినట్టు వినండి, మీకు అన్నీ ఇచ్చాను, ఏదైనా తోటలో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, తినండి, సుఖంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, మీ ఇద్దరు పిల్లలు కనండి, అభివృద్ధి చెందండి నేను చెప్పినప్పుడు దేవుడు ఒక చెప్పిన మాట ఏంటంటే, ఈ తోట మధ్యలో ఒక వృక్షఫలం ఉంది, అది మీరు తినకూడదు అని అన్నాడు దేవుడు. అప్పుడు సాతాను ఏం చేసింది? సర్పరూపాలు వచ్చి హవ్వని మోసపడి ఏం చేసిందంటే, దేవుడు మాటని అతిక్రమింపేలా చేసి పండు తినిపించాగింది. అప్పుడు ఏమైంది? దేవునికి మనిషికి ఏమైంది? అప్పటికి ఎడబాటు వచ్చింది. ఏమైంది అంటే అర్థం ఏంటంటే, అంతవరకు దేవుడు ఆదాము ఎలా మాట్లాడుకున్నారంటే ముఖం అనుకున్నారండి. ఒక చల్లపూట సాయంకాలం ఆ దేవుడు వచ్చినప్పుడు ఆదాము పిలుస్తాడు కదా, ఆదికాండం చదువుకుంటాం. అర్థం ఏంటంటే, ఒకప్పుడు బంధం ఎలా ఉంది? దేవుని మనిషికి దగ్గర బంధం ఉండేది, ముఖ చూసుకునేవారు, ముఖ మాట్లాడుకునేవారు. అయితే హవ్వ ఆదాము చేసే తప్పుకి ఏమైందంటే, దేవుడికి మానవ మధ్యన వచ్చింది? ఒక అడ్డుగోడ వచ్చింది. ఏంటి అడ్డుగోడ? పాపం వచ్చిందండి. ఏ విధంగా పాపం వచ్చిందంటే, మనిషి ఆదాము దేవుడి మాటను అతిక్రమించిన తర్వాత ఏం చేస్తాడంటే, దేవుడు యాక్సెప్ట్ చేయలే, దూరంగా తోస్తాడు ఆదాము. నువ్వు నా మాట వినలేదు కాబట్టి నువ్వు దూరంగా వెళ్ళిపో అని దేవుడు శాపం విధించాడు ఆదాముకి, హవ్వకి, సర్పానికి, మొత్తం అందరికీ శాపం విధించి. అలాగా అప్పుడు మనిషి ఏమయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. దూరం అవడం అంటే సావాసం నుండి దూరం అయ్యాడు. అంతవరకు దేవుడితోనే ఉండేవాడు, దేవుడి నుంచి దూరమైన మనిషి. అప్పుడు దేవుడు ఏం చేశాడండి? తర్వాత మళ్ళీ ఆదాము నుంచి అలాగా కుమారులు పుట్టారు, సంతానం పెరిగింది, భూమి అంతా విస్తరిస్తుంది. కాకపోతే ఒకనొక సమయంలో మొత్తం అంతా కూడా పాపంతో నిండిపోతే, ఎందుకు సృష్టించానా మనుషుల్ని బాధపడి దేవుడు ఏం చేశాడు? జలప్రలయం రప్పించి మొత్తం భూమి మీద సమస్తం కూడా జలప్రలయం మొత్తం సమస్తాన్ని ప్రళయంతో కడిగి పడివేసి నాశనం చేసి దేవుడు కేవలం 8 మంది మాత్రమే, ఎవరు 8 మంది? నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. రెండో కారణం అది. రెండో జనాంగం, ప్రపంచంలో రెండోసారి పుట్టిన జనాంగం ప్రళయం తర్వాత. మళ్ళీ నోవహు కుటుంబం పుట్టింది, పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు అభివృద్ధి చెందారు, వాళ్ళ పిల్లలు అలాగా భూమి అంతా మళ్ళీ నిండారు. మళ్ళీ ఏమైంది? మళ్ళీ మామూలే. నోవహు టైంలో ఎలాగొంది పరిస్థితి, నోవహు తర్వాత కూడా సేమ్ పరిస్థితి అలాగే అయిందండి. మళ్ళీ దేవుడు వదిలేశాడా? వదలలేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, నాకు ఈ జనాలందరిలో నేను ఒక మనిషిని ఎన్నుకుంటాను, ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషి నుండి నా యొక్క జనాంగాన్ని ఏర్పరచుకుంటానని దేవుడు అనుకున్నప్పుడు, అప్పుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? దేవుడు అబ్రాహాముగా ఏర్పరచుకున్నాడు. జాతి మన్నాడు. అబ్రాహాము ఎప్పుడు పుట్టారు? నోవహు తర్వాత జరిగిన సంఘటన. నోవహు 8 మందితో
ఎన్నో కోట్ల మంది వీళ్ళ ప్రపంచం విస్తరించిన తర్వాత దేవుడు మళ్ళీ భూమి మీద చూసినప్పుడు ఎవరు కనపడ్డారు యథావంతుడుగా? అబ్రాము కనపడ్డాడు. అప్పుడు దేవుడు ఏం కోరుకున్నారంటే, నేను అబ్రాముని ఏర్పరచుకుని అబ్రాము ద్వారా ఒక సంతానం, వాళ్ళ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుని వాళ్ళ కుటుంబం పుట్టిన జనాంగాన్ని నా సొంత జనాంగంగా చేసుకుంటాను, నా రాజ్యంగా చేసుకుంటాను. ఏం చేశారంటే దేవుడు అబ్రాముతో మాట్లాడి, నువ్వు నీ చెప్పే దేశం నువ్వు వెళ్ళు, నీకు మళ్ళీ 3 ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు భూమిని, సంతానాన్ని ఇలా ఆశీర్వదించిన తర్వాత అబ్రాము విస్తరించారు. అబ్రాము కుటుంబం ఏదైతే ఉందో అప్పటి నుంచి అబ్రాము నిబంధన సంబంధమైన ప్రజలయ్యారు. ఎవరికి? దేవుడికి. దేవుడు మళ్ళీ సావాసం కోరుకున్నాడు. ఎవరి ద్వారా? అబ్రాము ద్వారా. ఆదాముతో దేవుడు సావాసం ఉండేది. సావాసాన్ని ఎవరు కోల్పోయారు? ఆదాము కోల్పోయాడు. ఎందుకు కోల్పోయాడు? వాళ్ళు చేసిన పాపం వల్ల దేవుడు సావాసం కోల్పోయాడు. దేవుడు మళ్ళీ ఏం చేశారంటే తిరిగి మళ్ళీ అబ్రాముతో మళ్ళీ దేవుడు స్టార్ట్ చేశాడు. ఏం స్టార్ట్ చేశాడు? సావాసం స్టార్ట్ చేశాడు. మళ్ళీ నేను సావాసం చేస్తాను అని. అంతమంది జనాంగంలో ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? అబ్రాముని ఎన్నుకొని ఆయన ప్రత్యేకపరిచి వాళ్ళ కుటుంబానికి మీలో జనాంగం వస్తారు, మీ సంతానం కూడా నాకు రాజ్యం అవుతారని దేవుడు వాళ్ళు చెప్పడం జరిగిందండి. అందుకు నిబంధన పెట్టాడు దేవుడు. ఏంటి నిబంధన అంటే సున్నతి జరిగించాలి. సున్నతి జరిగించిన వాడే నా సావాసాలకు వస్తాడు అని దేవుడు నిబంధన పెట్టడం జరిగింది. అంటే మనకి ఏమర్థమవుతుందంటే, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడి ఇంట్లో తనకు ఒక తండ్రి కొడుకులు ఉన్నారండి. కొడుకు ఏం చేశాడంటే తప్పిపోయిన కుమారుడు సందర్భం ఉంటారు, అదే అనుకోండి. తప్పిపోయిన సందర్భంలో కొడుకు ఏం చేశాడో బయటికి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంట్లో ఉన్నాడు. కొడుకేమో నాకు నువ్వు వద్దనుకొని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన తర్వాత పాపలు పడిపోయాడు, ఆడు నాశనం అయిపోయాడు. ఆఖరికి తిండి దొరక్క పందులు మీ ఆ పొట్టుతో అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి రావాలనుకుంటాడు తండ్రి దగ్గరికి. మళ్ళీ నా తండ్రి దగ్గరికి వెళ్తాను, అక్కడ సావాస కొడుకుని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు వెంటనే? అది అంటే ఈ తండ్రి దేవుడైతే, ఈ తప్పిన కుమారుడు మనిషిదైతే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే రానైనా వచ్చి ఎన్న కౌలించుకుంటా తీసుకెళ్ళిపోతాడా? అలా తీసుకెళ్ళదు. దేవుడికి పద్ధతి ఉంటుంది. ఈ మురికైతే మురుగులో కూడుకున్న ఈ జనాంగాన్ని అంటే అబ్రాహ్మణ సరే అబ్రాహం కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాడు? అన్నిటికి ఉండేవాడు కదా. అప్పుడు కూడా ఆ విగ్రహాలతో కూడా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే అబ్రాహం తెచ్చి ఆయన పవిత్రపరిచి సున్నతి జరిగించిన తర్వాత అప్పుడు దేవుడు కోరుకున్నాడు తన జనాంగంట. దాన్ని ఏమన్నారు? నిబంధన అన్నారు. అంటే దేవుడు తిరిగి మనిషి సావాసం కొడుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఏంటంటే నిబంధన. ఆ నిబంధనతో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అలాగా అబ్రాము, ఇస్సాకు, యాకోబు నుంచి 12 మంది సంతానం. ఆ 12 సంతానం వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరుగా పిలబడ్డారు? ఇశ్రాయేలీలుగా పిలబడ్డారు. వీళ్ళందరూ ఎవరి జనాంగం? దేవుడి జనాంగం. నిర్గమకాండ దేవుడు ఏమంటారంటే మీరు నా యాజక రూపమైన రాజ్యం అన్నానండి. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు రాజ్యం అయ్యారు? దేవుని రాజ్యం అయ్యారు. ఎవరు? ఇశ్రాయేలు కుటుంబం అంతా దేవుని రాజ్యం అయ్యారు నిబంధన ద్వారా. మళ్ళీ అబ్రాము ఇచ్చిన నిబంధన కాకుండా ఇశ్రాయేలు అందరికీ ఒక ప్రత్యేక నిబంధన. ఏంటి నిబంధన అంటే మనం చదువుకున్నాం, ధర్మశాస్త్రము. ఏంటది? ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలతో పాటు ఇంచుమించు 613 ఆజ్ఞలు అనేవి ధర్మశాస్త్రం ఒక చట్టం ఏర్పరిచి ఒక రూల్ బుక్ ఇచ్చి మీ అందరూ కూడా నేను ప్రత్యేకపరుచుకున్నాను మిమ్మల్ని. మీరు ఇక్కడ నుంచి మామూలు జనాంగం గారు, నేను మీకు ఇచ్చిన చట్టాన్ని మీరు పరిపాలించాలి. ఒకసారి మనం ద్వితీయోపదేశకాండము 4:37 చదువుకుంటే, ద్వితీయోపదేశకాండము 4:37 చదువుకుంటే దేవుడు ఒక మాట అంటాడు. ఆయన గనుక వారి తర్వాత వారి సంతానమును ఏర్పరచుకొనెను. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే దేవుడు మోషే ద్వారా అంటున్న మాట ఏంటంటే, ఆయన నీ పితరులు ప్రేమించెను కనుక వారి తర్వాత వారి సంతానం ఏర్పరచుకున్నాను. దేవుడు ఏర్పరచుకున్నాడు ఎవరిని? ఇశ్రాయేలు. ఎందుకు? తన జనాంగనగా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరొక మాట చదువుకుందాం. అదే ద్వితీయోపదేశకాండము 7:6 చదువుకుంటే, ఏడు వారు చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము,
నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. తర్వాత చదవండి. మీరు సర్వజనముల కంటే అయితే చాలు, అక్కడతో చాలు. ఇక్కడ ఒక మాట ఏ రాయబడిందంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు ఏమంటారంటే స్వకీయ జనము అనే పదం ఉందండి. ఎక్కడ 6వ వచనంలో ఉంటుంది. స్వకీయ జనము అంటే సొంత జనము. 6వ వచనం మంచి చదువుకుంది. నీ దేవుడైనా యెహోవాకు ప్రతిష్ఠితమే జనము. ప్రతిష్ఠిత జనం, జాతి వినాలి. ప్రతిష్ఠిత జనము. మరో మాట ఏమన్నారు? స్వకీయ జనము అన్నారండి. ఇక్కడ జాతి గమనిస్తే ప్రతిష్ఠితం అంటే అర్థం ఏంటంటే పిల్లరా, ప్రత్యేకపరచుకోవడం. యాకోబు 12 మంది ద్వారా ఉద్భవించే ఇశ్రాయేల్ అందరినీ దేవుడు ప్రత్యేకపరచుకున్నాడు, ప్రతిష్ఠించాడు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళు ప్రతిష్ఠిత జనంగా పిలవబడ్డారండి. మళ్ళీ దేవుడు ఏమంటారంటే నా స్వకీయ జనము అన్నారండి, నా జనాంగం అన్నారండి. అదేంటి నా జనాంగం? మరి మిగతా వాళ్ళ జనాంగం కాదా దేవుడికి? మరి వాళ్ళని దేవుడిగా పుట్టించాడు. జాతి విన్నారు. దేవుడు మిగతా జనం కూడా దేవుడే పుట్టించాడు కదా, లేదా వాళ్ళు ఆటోమేటిక్గా పుట్టారా? భూమి సమస్తం కూడా దేవుడే పుట్టించాడు. అయితే ఇక మనం ఎలాగ అర్థం చేసుకుంటే నిబంధన బట్టి ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి స్వకీయ జనంగా మారారు, తన సొంత జనం అయ్యారు. ఎప్పుడు? నిబంధన ద్వారా. సున్నతి మరియు ధర్మశాస్త్రం, అది చాలా గుర్తుపెట్టుకోవాలి. సున్నతి మరియు ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకపరుచుకున్నాడండి. ఎవరి స్వకీయ జనం అంటే ఇశ్రాయేలీలు, అందరూ కాదు, ఇశ్రాయేలు మాత్రమే. ఇశ్రాయేల్ అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా యాకోబు యొక్క 12 మంది సంతానం నుండి వచ్చిన కుటుంబం మాత్రమే ఇశ్రాయేల్గా పిలవబడ్డారు. అయితే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఒక మాట కూడా దేవుడు కింద రాయించాడంటే 7వ వచనంలో, మీరు సర్వజనముల కంటే విస్తార జనమైన యెహోవాను నేను ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా అన్నారండి. అప్పటికి ఇశ్రాయేల్ ఉన్న కాలంలో భూమి మీద జనాలు ఉన్నది లేదా? చాలామంది జనంగా ఉన్నారు. దేవుడు అదే మాట అంటున్నాడు. అంటే మీ సంతానం ఎక్కువ నేను ఏర్పరచుకోలేదు, మీకన్నా జనంగా భూమి చాలామంది ఉన్నారు, చాలా జాతులు ఉన్నాయి, కానీ మిమ్మల్ని నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే మీరు నా స్వకీయ జనము, నేను అబ్రహాముతో మాట ఇచ్చాను, నేను ఏర్పరచుకున్న జనము, మీరు ప్రత్యేకపరచబడే జనాంగం, అందరిలో మీరు కాదు, మీరు అందరిలో వేరు అని చెప్పాడు దేవుడు. అందరిలో వేరంటే అర్థం ఏంటండి? అందరిలో కాదనే కదా. అందరూ అంటే లోకల్ ఉన్నవారు, కానీ మీరు ప్రత్యేకపరచబడేవారు అంటే మీరు ఒక స్పెషల్ అని దేవుడు చెప్పాడు. ఎవరితో దేవుడు మాట్లాడాడు? ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఇశ్రాయేలీలు దేవుని దృష్టికి ప్రియమైన జనాంగం. అందరు జనాంగం కాదు, ఇశ్రాయేలు కాదు, వీళ్ళు ప్రత్యేకపరచబడినవారు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం అని దేవుడు మాట చెప్పాడు. దేవుడు వీళ్ళకేమో నిబంధన ఇచ్చాడు. నిబంధన ద్వితీయోపదేశ కాండము 4:23 చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 4:23 చదువుదాం. మీ దేవుడైన యెహోవా మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను, జాగ్రత్త వినాలి, మీకు ఏర్పరిచిన నిబంధన మరిచి మీ దేవుడు యెహోవా మీకు ఆగ్రహం ఏ స్వరూపమును కలిగి విగ్రహాన్ని చేసుకుని మీరు జాగ్రత్త పడవాలని. ఇక్కడ ఒక మాట ఏమైనా రాయబడిందంటే మీకు ఏర్పరిచిన నిబంధన అంటే నిబంధన ఎవరికి దేవుడు పెట్టాడు? ఇశ్రాయేలు పెట్టాడు నిబంధన. ఏట నిబంధన? 10 ఆజ్ఞలు ప్లస్ మిగతా చట్టాలు. నిర్గమకాండం, లేవికాండాలు ఉంటుంది అవన్నీ కూడా. అంటే మనకేమర్థమవుతుందంటే దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకపరుచుకున్నాడు తన జనాంగనక, తన జనాంగంగా. రెండవది ఏంటంటే దేవుడు వాళ్ళకి సున్నతి పెట్టాడు, అది నిబంధన గుర్తు. అంతేకాకుండా
దేవుడు వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. అది దేవుడు పెట్టిన చట్టం, లా అన్నమాట. ఇంకా మనం చదువుకుంటే ద్వితీయోపదేశకాండము 12:11 చదువుకుందాం. 12:11. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు జనాంగానికి మీరు నన్ను ఎలాగ ఆరాధించాలో దానికి క్రమం పెట్టాడండి. ఎలాగ ఆరాధించాలో, ఏ విధంగా అంటే ఇశ్రాయేల్లో ఒక 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. ఏంటి ఆ గోత్రం? లేవి గోత్రం. 12 గోత్రాల్లో లేవి గోత్రం ఒకటి ఉందండి. ఆ లేవి గోత్రం దేవుడు ప్రత్యేకపరుచుకొని లేవి గోత్రం మాత్రమే మందిరము సేవ జరిగించడానికి, మందిరంలో సమస్తం కూడా జరిగించడానికి లేవి గోత్రం మాత్రమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్త వినాలి. లేవీలు ఏర్పరచుకున్నాడు దేవుడు. మొదటి దినవృత్తాంతంలో 15:2 చదువుకుంటే, మొదటి దినవృత్తాంతం 15:2. స్పీడ్ చదవాలి. అమ్మ మొదటి దినవృత్తాంతం 15:2 నేను చదువుతాను చూడండి. మందసము ఎత్తుటకు నిత్యము తన సేవ చేయుటకు యెహోవా లేవీయులను ఏర్పరచుకున్నదో తెలిసి. అయితే ఇశ్రాయేలు గోత్రాల్లో లేవైన గోత్రం ఉంటే దేవుడు లేవి గోత్రం ప్రత్యేకపరుచుకొని దేవుడు ఏం చేశారంటే ఈ లేవి గోత్రికులు మాత్రమే, లేవి గోత్రం చెప్పిన గోత్రం చెందిన సభ్యులు మాత్రమే ఏం చేయాలట? అప్పుడు దేవుడు మందసం ఉండేదండి. ఆ మందసాన్ని మోయడానికి, దేవుని మందిరంలో సేవ జరిగించడానికి దేవుడు లేవిని ఏర్పరచుకున్నాడు, లేవి గోత్రాన్ని నిర్మించుకున్నాడు. జాగ్రత్త వినాలి. దేవుడు ఇశ్రాయేలుని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే తన జనాంగానికి దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు వాళ్ళని ప్రత్యేకపరిచి వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, వాళ్ళకి నిబంధనల సున్నత ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి ఆరాధన ఎలా జరిగించాలో మాటలు చెప్తూ నాకు ఇలా మందిరం అంటే అప్పుడు ప్రత్యక్ష గుడారం ఉండేది. మోసే కాలంలో ప్రత్యక్ష గుడారం ఉండేది. అది ఎలా చేయాలో ఎలా జరిగించి నిర్గమకాండ 15 అధ్యాయంలో ఉంటుంది. మీరు వీలైతే చదువుకోండి. దాంట్లో ఆ ప్రత్యక్ష గుడారం ఏర్పాట్లో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆ ప్రత్యక్ష గుడారం సేవ అంతా కూడా లేవీలు జరిగించాలి. అంటే దేవుడి మందిరం సేవ అంతా కూడా ఎవరు బట్టి వాళ్ళు చేయడం లేదు. ఎవరు చేయాలి? లేవి గోత్రం చెందిన వాళ్ళు మాత్రమే వాళ్ళు ప్రత్యేకపరిచే. వాళ్ళు యాజకులు ఉన్నాడు, ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు అంటే అహరోను సంతానం అంతా కూడా ప్రధాన యాజకుల లిస్టులో వస్తారు. యాజకులు అంటే మిగతా లేవి గోత్రంలో యాజకులుగా పిలవబడ్డారు. వీళ్ళు మాత్రం ఏం చేయాలి? దేవుడి మందిరంలో సేవ చేయాలి. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం మళ్ళీ ద్వితీయోపదేశకాండం 12 చదువుకుంటే 12, 14, 11 చదువుకుంటే ఎంత చదువుకున్నాం. 12:11లో ద్వితీయోపదేశకాండము 12:11 చదువుకుంటే, నేను మీకు ఆజ్ఞాపించు సమస్తమును అనగా మీ దహన బలులు ఇంకేమన్నా చదవండి. నీ దహన బలులు, తర్వాత మీ బలులను, దశమ భాగములను, మీ దేవుడిని యెహోవా తమ నామమునకు నివాస స్థలము ఏర్పరచుకున్న స్థలమునకే మీరు తీసుకొని రావాలను. ఇక్కడ ఒక మాట ఏ రాయబడిందంటే ఏర్పరచుకున్న స్థలము. ఎవరు ఏర్పరచుకున్న స్థలాన్ని ఇక్కడ యెహోవా ఎక్కడైతే ఏర్పరుస్తారో స్థలాన్ని అక్కడికి వచ్చి ఎవరు అర్పించాలి? బలులు జనాలు అర్పించాలి. ఆ బలులు ఎవరు స్వీకరించాలి?
అంటే యాజకుల ద్వారా అవన్నీ ఆ బలులు జరిగించాలి. అంటే అప్పుడు ప్రత్యక్ష గుడారం ఉండేదండి. ప్రత్యక్ష గుడారంలో ఒక మందసం ఉండేది. అది తుమ్మకర్రతో చేయబడుతుంది. ఆ మందసంలో దేవుడు మోషేకి ఇచ్చిన రాతి పలకలు, అహరోను కర్ర, మన్నా పాత్ర అనేవి ఒక మందసం ఇంత ఉండే దాని మీద వాటిలో అవి ఉండేవండి. ఆ మందసం మోయడానికి లేవీలు మోసేవారు. మోసే కాలంలో వీళ్ళు అరణ్యకాలం ప్రయాణిస్తున్నప్పుడు వీరు ఎక్కడికి వెళ్ళినా సరే లేవీలు ఏం చేస్తారంటే ఆ మందసాన్ని మోస్తూ, ఆ ప్రత్యక్ష గుడారాన్ని మోస్తూ ఎక్కడ పడితే అంటే ఎక్కడ ఆపమంటే అక్కడ దేవుడు అక్కడ వీళ్ళందరూ ఆపాలి. ఆపి అక్కడ వీళ్ళు తమ పని జరిగించాలి, దేవుని సేవ జరిగించాలి. ఆ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంటుంది. అంటే అదొక పెద్ద పాఠం, అది ఉండి చెప్తే మీకు సింపుల్గా చెప్తాను చూడండి. దేవుడు అప్పుడు బలిపీఠం పెట్టాడు. ఆ కాలంలో దూపాలు ఉండేవి. అంటే అగరబత్తులు ఎలా వెలిగిస్తామో అన్నిలో ఆ విధంగా అప్పుడు అవన్నీ సంస్కారాలు అప్పుడు పూర్వం పాత నిబంధనలు ఉండేవి, ధర్మశాస్త్రాలు ఉండేవి, బలులు ఉండేవి, దూపాతులు ఉండేవి, దూపద్రవ్యములు ఉండేవి. తర్వాత బలిపీఠం ఉండేది, సన్నిధి బలు ఉండేది, సన్నిధి బలు 12 రొట్లు ఉండేవి. ఇలాగ సంస్థ కూడా ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇవన్నీ కూడా యాజకులు చెయ్యాలి. ఇది ఒక మందిరం డిజైన్ ఎలాగుంటే ఈ మందిరంలో ఒక పెద్ద అడ్డతెర ఒకటి ఉండేది. ఇది మందిరం అనుకుంటే పాతకాలం ధర్మశాస్త్ర కాలంలో ఇది మందిరం అయితే ఈ మందిరంలో అక్కడి నుంచి ఈ ప్లేస్కి డివైడర్గా ఒక పెద్ద పార్టీషన్గా ఒక పెద్ద క్లాత్ ఉండేది, తెర అంటారు, అడ్డు తెర. ఇది అతి పరిశుద్ధ స్థానం అయితే ఇక్కడ ఇది పరిశుద్ధ స్థానం. ఈ మందిరంలో కేవలం యాజకులు మాత్రమే, లేవీలు మాత్రం ఉండాలి, బయట అడుగు పెట్టకూడదు. చూడండి అంత పద్ధతిగా ఉంటుందండి. చుట్టూ బయట ప్రాంగణం ఉంటుంది, ప్రాంగణంలో మనుషులు ఎవరైనా రావచ్చు, కానీ మందిరంలో మట్టుకు ఎవరు రావాలి? యాజకులు మాత్రం రావాలి. అతి పరిశుద్ధ స్థలం మట్టుకు ఎవరు రావాలి? ప్రధాన యాజకులు మాత్రమే రావాలి. అది కూడా ఒకరోజు ఒకసారి రావాలి సంవత్సరంలో. అంతా కూడా ఒక పద్ధతి, ఒక సిస్టమేటిక్గా ఉంది. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలంలో దేవుడు ఏమన్నారంటే నేను ఏర్పరచుకున్న స్థలంలో మీరు రావాలన్నప్పుడు దేవుడు ఎక్కడ ఏర్పరచుకున్నారంటే దావీదుకేమో ఒకసారి మనం 2 సమయాలు 7:14 చదువుకుంటాం. 2 సమయాలు 7 తిరిగేస్తే దావీదు మనసులో కోరిక పడుతుంది. ఒకసారి మనం చదువుకుందాం. 2 సమయాల గ్రంథము 7 చదువుకుంటే దావీదుకేమో ఒకసారి తను రాజ్యంలో ఉన్నప్పుడు 7:2 చదువుకుంటే 2 సమయాలు 7:2లో నేను దేవదానంతో కట్టిన నగరాన్ని వాసం చేస్తుండగా దేవుని మందసము డేరాలో నిల్చున్నదనగా అప్పుడు నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినంత నెరవేర్చమని ఇక ఈ మాట జాగ్రత్త వినాలి. 2 సమయాల గ్రంథము 7:6 చదువుకుంటే ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపగా డేరాలోను గుడారాలలోనూ నివసించుచు సంచరించుతూనే. ఎవరు నివసించారట? దేవుడు నివసించాడు. ఆ మాట ఎవరన్నారు? దేవుడు అంటున్నాడు నాథన్ ద్వారా. జాగ్రత్త వినాలి. డేరాలోను గుడారంలో నివసించుచు సంచరించుతూనే అన్నాడు. ఎవరన్నారు ఆ మాట? దేవుడు అంటున్నాడు నాథంలో ఈ మాట చెప్పని. అంటే ఇశ్రాయేలు నడిపిస్తున్న కాలంలో దేవుడు ఉన్నాడు వాళ్ళతో పాటు. ఎక్కడున్నాడు? వాళ్ళతో నడిపిస్తున్నప్పుడు మందసములో ఉన్నాడు, గుడారంలో ఉన్నాడు, వీళ్ళందరి మధ్య దేవుడు ఉన్నాడు. ఆ విషయం జనాలకు అర్థమైందా? ఆ విషయం ఇశ్రాయేలుకి అర్థమైందా? ఇశ్రాయేలుకి అందరికీ అర్థం అవ్వలేదండి. దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు మాతో మా వెనక నడుస్తున్న విషయం ఎవరికి అర్థమైంది? ఇశ్రాయేలుకి అందరికీ అర్థం అవ్వలేదు, భక్తులకి అర్థమైంది, భక్తులు ఆ విషయానికి అర్థం అవ్వలేదండి. సమీర గ్రంథం చదువుకుంటే వాళ్ళందరూ అంటారంట, సమీర గ్రంథంలో సమీర దగ్గర జనాలందరూ వచ్చి మాకు ఒక రాజు కావాలని అన్నారండి. మాకు ఒక రాజు కావాలి, ప్రతి రాజ్యానికి రాజు ఉన్నాడు, మాకు రాజు లేడు, న్యాయపతిన తర్వాత కాలంలో మాకు రాజు కావాలన్నప్పుడు సమీలు ఏమంటారంటే యెహోవాతో బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటారంటే నా జనులు నన్ను నేలకుండా నన్ను విసర్జించారు అంటాడు దేవుడు. ఆ మాట అనడం లేదా? ఒకసారి మనం చదువుకుందాం. మొదటి సమయంలో తిరిగేస్తే పిల్లలు అక్కడ దేవుడు ఏమంటారంటే మొదటి సమయ గ్రంథము 3వ అధ్యాయం తిరిగేద్దాం ఒకసారి.
అంతవరకు కూడా 8 చదవండి ఒకసారి. మాకు న్యాయం తీర్చుటకై గనుక 8:7 చదువుకుందాం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చింది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించున్నారా. దేవుడు బాధపడుతూ చెప్తున్నాడు, సమూయేలు నువ్వు బాధపడకు, వాళ్ళు నిన్ను విసర్జించలేదు, నన్ను విసర్జించున్నారు అంటున్నాడు. ఇక్కడ అంటే దేవుడు ఏమన్నారు ఇక్కడ, తమ్ముని ఏలకుండా అంటే అందరూ నడిపిస్తుంది ఎవరు వాళ్ళని? దేవుడే నడిపిస్తున్నాడు. కానీ విషయం జనాలకు అర్థమైందా? జనాలకు అర్థం లేదు. సమూయేలుకి అర్థమైందా? సమూయేలుకి అర్థమైందా దేవుడు నడిపిస్తున్న విషయం? అర్థమైంది. అంటే ఎవరికి అర్థమవుద్ది, ఎవరికి అర్థమవుద్దు? విశ్వాసులకు అర్థమవుద్ది, అవిశ్వాసులకి అర్థమవుద్ది. ఇప్పుడు హెబ్రీ పత్రిక చదువుకుంటే ఒక మాట 8వ అధ్యాయంలో విశ్వాసుల జాబితా ఒక లిస్ట్ ఉంటుందండి. ఆ జాబితాలో కొన్ని పేర్లు ఉంటాయి, తల సమూయేలు పేరు కూడా ఉంటుందండి. ఒకసారి మనం హెబ్రీ పత్రిక చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం తిరగండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11:30 చదువుకుంటాయి. ఇక్కడ ఏం చెబుతున్నావు? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారి గూర్చి ప్రవక్తకు వచ్చి వీడు నాకు సమయం చాలదు అంటే వీళ్ళందరూ కూడా విశ్వాస వీరులు అండి. విశ్వాసం బట్టే దేవుడికి ఎంత పేర్లు అక్కడ లెక్కలో చేయించారండి. అంటే దేవుడు అంటే విశ్వాసులు మాత్రమే దేవుడు అర్థమవుతాడు. విశ్వాసులకు మాత్రమే దేవుడు అర్థమవుతాడు. విశ్వాసులకి దేవుడు పరిశుద్ధత అర్థమవుద్ది. దేవుడిని చెందిన సమస్త విశ్వాసాలకు అర్థమవుతుంది. అవిశ్వాసాలకు ఏం అర్థమవుతుంది అసలు. వాళ్ళకి భయభక్తులు వెళ్ళావు. విశ్వాసులు అంటే భయభక్తులు కలవారు. అయితే మనకి ఏమర్థమవుతుందంటే దేవుడేమో అయితే దావీదు ఏమంటాడంటే, నేను నీకు మందిరం కడతాను అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు కట్టకు, నీ చేతుల్లో రక్తంతో నిండే కాబట్టి నువ్వు కట్టవు, నీ కుమారుడు కడతాడు అన్నప్పుడు అప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అప్పుడు దేవుడు ఆజ్ఞను బట్టి సొలొమోన్ ఏమో ఒక గొప్ప మందిరం కడతాడు. ఎక్కడ కడతాడు మందిరాన్ని? యెరూషలేములో కడతాడు మందిరాన్ని. యెరూషలేము కట్టిన తర్వాత అప్పుడు యెహోవా నామము అక్కడ సదాకాలం నిలిచినని ఆ స్థలం గురించి 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయం 16-17 ఉంటుందండి. 1 రాజుల గ్రంథం 8వ చదువుకుంటే 16 చదువుకుంటే స్పీడ్ చదువుకుందాం, లేదా 9:3 చదువుకుందాం. అతనితో ఇలా సెలవిచ్చాను, నా సముఖమంతా నీవు చేసిన ప్రార్థన విజ్ఞాపనలు నేను అంగీకరించింది. నా నామమును అక్కడ సదాకాలం ఉండుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచున్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండునని ఎవరు చెప్పారంటే దేవుడిని యెహోవా చెప్పాడు. ఎవరితో? సొలొమోనుతో. అంతవరకు కూడా ఒక ప్రత్యేక స్థలం లేదు. న్యాయపత్ర కాలంలో దావీదు ముందు ప్రత్యేక స్థలం లేదు. దావీదేమో దేవుడితోనే నేను స్థలం, నేను నీకు మందిరం కడతా అన్నప్పుడు దేవుడిగా మాట నచ్చి దేవుడు ఏమన్నారంటే, నువ్వు కట్టద్దు, నీ కుమారుడు కడతాడు, కట్టిందని నేను అంగీకరిస్తాను అన్నప్పుడు సొలొమోన్ ఏమో ఒక గొప్ప మందిరాన్ని యెరూషలేములో కడతాడండి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ మందిరానికి ఎంత విలువ ఇచ్చాడంటే, యెరూషలేము జోన్నే మందిరం కట్టబడింది కాబట్టి నేను నా మనస్సు నా దృష్టి ఎల్లప్పుడు ఎక్కడ ఉంటుంది కాబట్టి మీ జనాంగం అంతా కూడా ఆరాధన జరిగించిన, బలులు జరిగించిన ఎక్కడ తీసుకుని రావాలి? దేవుడు చెప్పాడు, యెరూషలేము తీసుకొని రావాలి. మనం గత వారం చదువుకున్నాం, ప్రతి ఇశ్రాయేలు అందరూ కూడా విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించాలి. విశ్రాంతి దినం అంటే శనివారం రోజు చేయవలసిన దినం, సబ్బాతు దినం అంటారు. విశ్రాంతి దినంతో పాటు పండుగలు దేవుడు పెట్టాడు. అంటే ప్రతి సంవత్సరం 3 పండుగలు. ఆ 3 పండుగలప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇశ్రాయేలు ఎక్కడ రావాలి? యెరూషలేము రావాలని. నేను వేరే ఊళ్ళో ఉన్నాను రావడం కుదరదంటే దేవుడు ఒప్పుకోడు. ఎక్కడ రావాలి? ఖచ్చితంగా. అంటే విశ్రాంతి దినం అప్పుడు యెరూషలేములో రాకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా 3 పండుగలకి ప్రతి ఒక్కరికి ఎక్కడ రావాలి? యెరూషలేము రావాలి. ఎవరు రావాలి? ఇశ్రాయేలు రావాలి. అంటే మనకి ఏమవుతుందంటే ఏర్పరచుకున్న స్థలం ఇప్పుడు
దేవుడు ఏం చేశాడంటే జనాలకి ఒక చట్టం ఇచ్చాడు, ఒక లా ఇచ్చాడు. ఈ లా అనేది పితృల కాలం ఉందా? మనకు అంతవరకు పితృల కాలం చదువుతాం. పితృల కాలంలో చట్టం ఉందా? లేదు. ధర్మశాస్త్రాల చట్టం ఉందా? ధర్మశాస్త్రాలలో చట్టం ఉంది. మోసే కాలంలో చట్టం ఉంది, జాతి వినాలి. పితృల కాలంలో చట్టం లేదు, మోసే కాలంలో చట్టము ఉంది. పితృల కాలంలో ఒక స్థలం ప్రాముఖ్యత ఉందా? లేదు. ధర్మశాస్త్ర కాలంలో స్థలం ప్రాముఖ్యత ఉంది. ఎక్కడ జరిగించాలి? యెరూషలేము. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యెరూషలేములో ఎంటర్ అవ్వాలి. అది ఆ కాలంలో దేవుడు చెప్పిన రూల్. వారి ప్రపంచంలో ఎక్కడున్నా సరే సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా ఎక్కడ రావాలి? యెరూషలేము రావాలి. అది ఆజ్ఞ. విశ్రాంతి అయినప్పుడు రాకపోయినా పర్లేదు. ఇప్పుడు బహుళ చాలకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఆరాధించినప్పుడు దేవుణ్ణి అప్పుడే సమాజ మందిరాలు ఏర్పడ్డాయి. మనం పక్కన చదువుకుంటాం సమాజ మందిరం. ఆ మతం పదమూడు కదా సమాజ మందిరం అంటే వాళ్ళు చెరలో ఉన్నారు కాబట్టి యెహెజ్కేలు కాలంలో ప్రారంభమైంది సమాజ మందిరాలు. అంటే ఏం చేసినట్టు వాళ్ళు దూరం ఉన్నప్పుడు వాళ్ళందరూ గుంపుడి ఒక కూటమిగా సంఘం ఏర్పడి అక్కడ దేవుడిని ఆరాధించేవారు. దేవుడు యాక్సెప్ట్ చేసి ఎందుకు దూరం ఉన్నారు కాబట్టి ఒక ఆప్షన్ లేదు కాబట్టి. కానీ ఏదైనా సరే చెరలో కాకుండా ఎవరైనా సరే ఇశ్రాయేలు ప్రపంచంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 సార్లు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలండి. 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేము రావాల్సిందే పండగకి. ధర్మశాస్త్ర కాలంలో స్థలం ప్రాముఖ్యత ఉంది, పితృల కాలంలో స్థలం ప్రాముఖ్యత లేదు. పితృల కాలంలో బలులు ఉన్నాయి, చదువుకున్న బలులు ఉన్నాయి. ధర్మశాస్త్ర కాలంలో కూడా ఏమున్నాయి? బలులు ఉన్నాయి. తర్వాత పితృల కాలంలో ఒక సిస్టమేటిక్గా ఉందా? ఒక క్రమం ఉందా? క్రమం లేదండి. ధర్మశాస్త్రంలో ఒక క్రమం ఉంది. ఏంట క్రమము? దేవుని మందిరంలో ఎవరు సేవ చేయాలి? లేవీ చేయాలి. క్రమం ఉంది. ఒకసారి మనము 2వ దినవృత్తాంతంలో 29:30 చదువుకుంటే 2వ దినవృత్తాంతంలో 29:30 చదువుకుంటే ఒక మాట ఉంటుంది. ఏంటంటే సమాధాన బలి పశువుల కొమ్మును దహన బలి పశువులు దహన బలి పానార్పణము సమృద్ధిగా ఉండేను. ఈలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. అండర్లైన్ చేసుకోండి, క్రమముగా జరిగెను. క్రమం అర్థం ఏంటండి? సిస్టమేటిక్ గా జరిగిందండి. ఎప్పుడు జరిగింది? ధర్మశాస్త్ర కాలంలో ఒక క్రమం ఉంది, ఒక సిస్టమ్ ఉంది. ఒక క్రమంగా జరిగేది, మర్యాదగా జరిగేది. మనకు ఆ పాట చదువుకుంటున్నాం కదా, దేవుని మర్యాద జరిగిన ప్రజలు. దేవుని మర్యాద జరిగినప్పుడు దేవుడు ఏం చేసింది? వాళ్ళు అక్కడ మనం చదువుకున్నాం సమూయేలు గురించి. శూరపట్నంలో అశ్షూరు రాజు వేరే వాళ్ళు తెచ్చి పెట్టినప్పుడు దేవుడు సింహాలు పంపించి వాళ్ళందరూ కూడా చంపించేసారు. ఎందుకంటే దేవుని మర్యాద వాళ్ళకి తెలియని మూలంగా. దేవుని మర్యాద పదం చదువుకున్నాం లేదా? గుర్తుంది మీకు? దేవుని మర్యాద ఒకసారి మనం చదువుకుందాం. ఒకసారి మరి చూస్తే ఒకసారి దేవుని మర్యాద పదం ఉంటుందండి. మొదటి రాజుల గ్రంథంలో ఉంటుంది దేవుని మర్యాద. 2వ రాజుల గ్రంథము 17:26 చదువుకుందాం. 2వ రాజు 17:26 చదువుకుంటే తమను పట్టుకున్న సోమర పట్టణంలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక. అంటే క్రమంగా జరిగింది. రెండోది అంటే మర్యాద, దేవుని మర్యాద అన్నారండి దాన్ని. దేవుని మర్యాద అంత సిస్టమేటిక్గా ఉందండి. సిస్టమేటిక్గా ఉంది. ఎలా పడితే అలాగా మర్యాద లేకుండా మందిరంలో సేవ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఒకనొక సందర్భంలో అహరోను కుమారులు దేవుడు ఒక అగ్ని తప్పంటే వాళ్ళు ఏం చేశారు? వేరొక అగ్ని తెచ్చారండి. అప్పుడు ఏం చేశారంటే దేవుడు నాదాబు అబీహును అనే వాళ్ళని అగ్నితో కాల్చివేశారండి. మనకి సంగతి తెలుసు. మనకి దేవుడు నాదాబు అబీహు సంఖ్యాకాండం 26 ఉంటుందండి. మందిరం సేవ జరిగించడానికి అహరోను కుమారులైన వాళ్ళని దేవుడు ప్రత్యేకపరుచుకున్నప్పుడు మీరు ఈ అగ్ని తెమ్మంటే వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పిన మరొక అగ్ని తెచ్చినప్పుడు దేవుడు ఏం వెంట వాళ్ళు కాల్చివేస్తారండి. అక్కడ దేవుని దగ్గర దేవుడి క్రమంలో ఎవరైనా క్రమం తప్పిస్తే దేవుడు విడిచిపెట్టడు, వెంటనే శిక్ష ఉంటుందండి. ఒక సందర్భంలో మందసాన్ని తెస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఉజ్జ అనే వ్యక్తి ఏం చేస్తారంటే మందసాన్ని పట్టుకుంటారండి.
ఉజ్జా అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఆ మందసాన్ని ఒకసారి పడిపోతుంటే దేవుడు ఆ మందసాన్ని పట్టుకున్నప్పుడు ఉజ్జా అనే వ్యక్తిని దేవుడు చంపించేస్తారు వెంటనే. ఎందుకంటే ఆ అబ్బాయి చేసింది మంచి పని, కానీ దేవుడు వ్యక్తిని చంపేది. ఎందుకంటే ఆ వ్యక్తి లేవీడు కాదు. ఒకసారి మనం 2 సమూయేలు గ్రంథము 6:6 చదువుకుందాం. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేజాబి దేవుని మందసమును పట్టుకొనగా. దేవుని మందసాన్ని పట్టుకొస్తున్నారు, జనాంగం వెళ్తున్నారు, చాలా ఆర్భాటంగా ఉత్సాహంగా ఉంది. అప్పుడు ఏమైందంటే ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేజాబి మందసం పట్టుకొనగా. దేవుని మందసం మోస్తారండి. మందసాన్ని ఒక ఎడ్లబంధం పెట్టి ఎడ్లబంధం నడుస్తుందండి. ఎడ్లబంధం నడుస్తుంటే ఆ ఎడ్లు కాలు జారి మందసం కింద పడిపోతుందండి. ఆడు వ్యక్తి ఏం చేశాడు, వెంటనే మందసాన్ని పట్టుకున్నాడు. పట్టుకోవడం తప్ప కదా? మన దృష్టిలో ఏంటండి, మన దృష్టిలో తప్పు కాదు. మందసం దేవుడి మందసం అంటే వాళ్ళకి దేవుడు లెక్క. దేవుడి మందసాన్ని లేవీలు మొయ్యాలి. ఆ మందసాన్ని వస్తే దేవుడే వచ్చినంత ఫీల్ అయ్యారు అందరూ కూడా. ఆ మందసం పడిపోతుంటే ఉజ్జా వ్యక్తి ఏం చేశాడో పట్టుకున్నారు. తప్ప కాదు, మన దృష్టిలో తప్పు కాదని. మరి కింద పడిపోతే దేవుడు అమ్మానం పాలైపోతారు కదా. ఉజ్జా పట్టుకుంటే దేవుడు ఏం చేసేటప్పుడు వెంటనే 7వ చదువుకుందాం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతను చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందు అతను మొత్తగా. దేవుడు దాన్ని ఏమన్నాడు, తప్పు అన్నాడు, ఒప్పు అన్నాడు. తప్పు అన్నాడు. ఎందుకు తప్పు అన్నాడంటే మందసాన్ని ఎవరు మోయాలి, లేవీలు మోయాలి. ఉజ్జా అనే వ్యక్తి లేవీడి వ్యక్తి కాదు. అంటే దేవుడు తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎంత జాగ్రత్త అంటే దేవుడు చెప్పింది చేస్తే దేవుడు అంగీకరిస్తాడండి. దేవుడు చెప్పంది చేస్తే దేవుడు అసలు అంగీకరించడు. దేవుడు చెప్పింది చేస్తే ఆశీర్వాదం, దేవుడు చెప్పంది చేస్తే శాపం. అంత క్లీన్ కట్టక అంత పక్కన పెద్దగా పాత నిబంధనలు ధర్మశాస్త్ర రూల్స్ ఉండేవాడిని. క్రిస్మస్ అని పండుగ ఉంది, బైబుల్ ఎక్కడ ఉందా? కొత్త నిబంధనలో పలానా రోజు చేయమని ఇక్కడ గ్రంథాలు ఎక్కడ ఉందా? పస్కా పండుగ ఎప్పుడు చేయాలి గ్రంథంలో రోజు చేయబడిందా? పాత నిబంధనలో ఉంది. నీసాన్ నెలలో 14వ తారీఖు చెయ్యాలి, 7 రోజులు ఆచరించాలి, పొంగల్ రొట్టెలు తినాలి, పరిశుద్ధంగా కూడుకోవాలి. అదేంటది? ఆజ్ఞ. క్రిస్మస్ గురించి ఎక్కడ ఉందా? కొత్త నిబంధనలో యేసు పుట్టాడు డిసెంబర్ నెలలో 20వ తారీఖున మీ అందరూ సంబంధం కూడుకోవాలి, జరిగించాలి అంటే ఆజ్ఞ. చెప్పనప్పుడు ఆజ్ఞ అవుతుంది. అది ఆజ్ఞ ఉన్నప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా, విసర్జిస్తాడా దాన్ని? ఇప్పుడు ఉజ్జా స్థితిలో లోక జనాంగం అందరూ లేరా? క్రిస్టియన్స్ అందరూ చెప్పుకున్న వ్యక్తులు ఉజ్జా స్థితిలో అందరూ ఉన్నారండి. ఆ తప్పేట అయిపోద్దండి దేవుడు చేస్తే, తప్పేట అయిపోద్ది. ఆనందం జరిపించుకుంటున్నావా క్రిస్మస్ని? దానిలో పాపం చేస్తున్నావా? కానీ దేవుడు ఏమంటారండి, నీ దృష్టిలో పాపం కావచ్చు కాదు, దేవుడి దృష్టిలో పాపం. చెప్పింది చేస్తే ఆశీర్వాదం, చెప్పంది చేస్తే శాపం. వచ్చే వ్యక్తి పట్టుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది, మంచి పని చేశాడు, మనసు పట్టుకున్నాడు, పడిపోతే దేవుడు ప్రతిష్ట పోద్దాం అనుకున్నాడు, వచ్చా చుట్టూ చాలా అనుకున్నాడు, కానీ దేవుడు అనుకున్నాడు, వెంటనే శపించారండి. నాదవ అబీహులు అహరోను తొలి కుమారులండి ఇద్దరు కూడా. దేవుడు ఒక అగ్ని దమ్మ చెప్తే వాళ్ళు ఏం చేశారట, వేరే అగ్ని తెచ్చారండి ఆరాధనలో. దేవుడు ఏం చేశారండి, వెంటనే పర్లేదు ఏ అగ్ని అయితే ఏంటి, నేను అంగీకరిస్తున్న, దేవుడు యాక్సెప్ట్ చేశాడా? వెంటనే ఏం చేశారండి, వాళ్ళందరి కళ్ళ ముందు వాళ్ళిద్దరిని దహించి వేశారు. అందరి కళ్ళ ముందే దేవుడు అగ్గి వచ్చి వాళ్ళిద్దరిని కాల్చి వేసిందండి. ఇద్దరు బుగ్గైపోయారు, అందరి కళ్ళ ముందు వాళ్ళిద్దరు బుగ్గైపోయారు. కారణం ఏంటండి, దేవుని మాట మీరినందు వలన. ప్రియుల మనకేం అర్థం అవ్వాలంటే, దేవుడు ఏం చెప్తే చెయ్యాలండి, ఏది చెప్పలేదు మనం అది చేయకూడదు. అలా చేస్తే మటుకు నీ మీదకి నువ్వే ఉగ్రత నువ్వు తెచ్చుకుంటావు. నువ్వు పుట్టినరోజు చేసుకుంటావో చేసుకో, నువ్వు ఊరంతా బోర్లు పెట్టుకుంటావు, పండుగ చేసుకో, నీ ఇష్టం, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎన్ని చేసుకున్నా చేసుకో. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అది దేవుడి ఆజ్ఞగా నువ్వు పెట్టి చేస్తే మటుకు దేవుడు నిన్ను అంగీకరించడం క్షమించడు కూడా, దేవుడు ఉగ్రతకు గురైపోతాం.
కానీ ఈ లోక జనాంగానికి అవి ఏం తెలియదండి. వాళ్ళకి అర్థమవుతుంది, చెప్పినా అర్థమవుద్దా? క్రిస్మస్ చేయకూడదని అర్థమవుద్దా? మా చుట్టాలు కొంత ఉన్నారు, వాళ్ళు చెప్పినా సరే వాళ్ళు వినిపించుకోరు. వాళ్ళ మనసు ఏమైంది, హృదయం మందంగా అయిపోయింది, మాట ఇంక వినిపించుకోరు. ఆ స్టేజ్ దాటిపోయారు అందరూ కూడా. మన విషయంలో మనం ఎంత తీసుకున్నా పర్లేదు, కానీ దేవుని విషయంలోకి వచ్చేసరికి మట్టుకు దేవుడు చెప్పిందే చేయాలి. అది ప్రియులరా మనకి ఏమర్థమవుతుందంటే, పాత నిబంధనలు ధర్మశాస్త్ర కాలంలో అక్కడ నిబంధన ఉంది, సున్నతి ఉంది, ఒక క్రమంగా జరిగింది, ఒక మర్యాదపూర్వకంగా జరిగేది. మర్యాద తప్పకపోతే దేవుడు శిక్షిస్తాడు, క్రమంగా లేకపోతే దేవుడు శిక్షిస్తాడు. అందుకని మనం చూసాం, ఉద్యోగం చూసాం. ఒకసారి ఒక రాజేమో దూపం వేయడానికి ఈ దేవుడు ఆలయానికి వచ్చాడు. ఒకసారి రాజు పేరు ఉజ్జయ అనుకుంటా, ఉజ్జయ రాజు, ఒక రాజు దేవుడి మందిలోకి వచ్చి దూపం వేయడం చూశారండి. అవి యాదకులందరూ నువ్వు దూపం వేయకూడదు, రాజువి మేమే చేయాలన్నప్పుడు ఆ రాజు గర్వించి దూపం వేయడం దేవుడు ఏం చేసిన వెంటనే పుష్టిలోకంతో రాజు ముగిశారు. వెంటనే రాజుకి నదులు పుష్టిలోకి వచ్చింది. వెంటనే దేవుడు అంగీకరించలే, ఎవరి పని వాడే చెయ్యలేదు. రాజు కూడా మందిరం వెళ్ళడానికి హక్కు లేదు, ప్రధాన యాజకుడు మాత్రమే అధిపక్ష స్థానం వెళ్ళడానికి హక్కు తప్ప ఇంకెవరికి అధికారం లేదు. అంత గొప్పగా ఒక సిస్టమేటిక్ ఉంటుంది ఒక పోషకాలలో. స్థానానికి ప్రాముఖ్యత ఉంది, ఎరుసలేము ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఆరాధన ఎవరు జరిగించాలి? అన్యుడు జరిగిస్తే దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. ఆ కాలంలో ఇప్పుడు వ్యక్తి ఆరాధన జరిగిన మేము అర్హత ఏంటండి, ఆ వ్యక్తి ఇస్రాయేలు అవ్వాలి. మీరు అర్థం చెప్తుంది, ఒక వ్యక్తి పాత నిబంధనలో ఆరాధనకు అవ్వాలంటే ఆ వ్యక్తి ఏమవ్వాలి? ఇశ్రాయేలు కుటుంబంలో అవ్వాలండి. మరి బయట ఒక వ్యక్తి వస్తే, ఇప్పుడు బయట వ్యక్తి నేను దేవుడు నమ్ముకున్నాను, నేను కూడా ఆరాధించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? సున్నం జరిగించుకోవాలి. సున్నం జరిగిస్తే మళ్ళీ ఈ వ్యక్తి ఎక్స్పీరియన్స్ అవుతుంది. అర్థమవుతుందండి? అంటే ఆరాధన ఎవరు జరిగించాలి? ఇశ్రాయేలు మాత్రం జరిగించాలి. ఎవరితో జరిగిస్తే ఆరాధన అవ్వదు. ఎక్కడ జరిగించాలి? ఎరుసలేములో జరిగితే ఆరాధన అవుతుంది, ఎక్కడ జరిగితే ఆరాధన అవుతుంది కాదు. ఎవరు జరిగించాలి? లేవీయులు యాజకులు జరిగించాలి. ఎవరు జరిగించినా ఆరాధన కాదు. తర్వాత బలులు ఉన్నాయి, దశమాంసాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఉచితం రాకూడదు దేవుడి సన్నిధికి. నీ రావడంతట్లో 10వ భాగం రావాలి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు. ఎవరు ఉచితం రాకూడదు. ప్రతి ఒక్కరు బలు అర్పించాలి. బలు అర్పించడానికి తమ ఆస్తిలో గొర్రెలు కానీ మేక కానీ దేవుడి సన్నిధికి తీసుకుని రావాలి. ఆ బలి దేవుడి సూచిక. మేము పాపం చేస్తాం, మా పాపం బదులు ఈ ప్రాణాన్ని అర్పిస్తున్నాం. మా పాపం బదులు మేము చనిపోయిన బదులు మా పాపం ప్రతిగా ఈ జీవన అర్పిస్తున్నాం అని చేసే తీరమా, అది దానికి బలి సూచన. ఇలాగా ఒక అంత సిస్టమేటిక్ గా ఒక క్రమంగా జరిగిందండి. ఎప్పుడు ఇది అంతా కూడా ధర్మశాస్త్ర కాలం. దీన్ని మోసే యుగం అన్నారు. మనం చదువుకున్నాము. 3 యుగాలు ఉంటే పితృయుగం, తర్వాత మోసే యుగం ఉంది. మోసే యుగంలో ఇలాగ సిస్టమేటిక్ గా ఉండేదండి. అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ఒక దేవుడు క్రమంగా పెట్టాడు. ఒక క్రమం ఉంది, మర్యాద ఉంది. పితృల కాలంలో ఒక మర్యాద లేదు, క్రమం లేదు. పితృల కాలంలో ఒక సిస్టమేటిక్ లేదు, కానీ మోసే యుగంలో ఒక సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేశాడు. అంత బాగా ఉంది. అయితే ఒకనొక సమయం వచ్చింది, ఏమైందంటే పిల్లరా, జనులందరూ కూడా ఇవన్నీ తెస్తున్నారు, ఇవన్నీ అర్పిస్తారు. అయినా దేవుడు యాక్సెప్ట్ చేయట్లేదు. మనుషులు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? కారణం చెప్పండి. దేవుడు చెప్పినవన్నీ కూడా ఇస్రాయేలు జరిగిస్తున్నారండి. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి కొంతకాలం తర్వాత. కానీ దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాట ఏంటంటే, యెషయా ప్రవక్త ద్వారా, ఆమోస ప్రవక్త ద్వారా చెప్పిన కొన్ని మాటలు ఏంటంటే, మీ బలిలో నాకు వద్దు అన్నాడు దేవుడు. ఎందుకు వద్దు అన్నాడు? అక్కడ యేసు కూడా ఒక మాట అంటారు. యేసు గారు తన పరిచయ కాలంలో మత్తయి సువార్త 15 చదువుకుంటే, మత్తయి సువార్త 15 చదువుకుంటే యేసు ఉంటే ఒక మాట ఆలోచిద్దాం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుతారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. 9
మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారని యెషయా చెప్పారండి. ఎప్పుడో రాజుల కాలంలో ఉన్న యెషయా చెప్పాడు. ఎప్పుడో అది యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది. యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పేయి. ఇక మన జాతకం రెండు మాటలు ఉన్నాయండి. ఏంటి మాటలు అంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వాళ్ళ హృదయం నాకు ఎలాగుందంటే దేవునికి దూరంగా ఉంది. ఇశ్రాయేలు యెరూషలేము వస్తున్నారు. వచ్చినప్పుడు ఇవన్నీ తెస్తున్నారు, బలులు తెస్తున్నారు, దశమాసాలు నడిపిస్తున్నారు. 3 సార్లు యెరూషలేము వస్తున్నారు, సున్నం జరిగిస్తున్నారు. కానీ ఒక తేడా ఏముందంటే వాళ్ళ హృదయం రావట్లేదు దేవుని సన్నిధికి. ఇవన్నీ తెస్తున్నారు కానీ ఏం రావట్లేదు, హృదయం రావట్లే. అంటే వీళ్ళకి ఎలాగైపోయింది ఇవన్నీ కూడా, ఇది ఏదో ఒక ఫార్మాలిటీగా అయిపోయింది తప్ప హృదయం నుండి జరగట్లేదు ఆరాధన. దానికి ఏమన్నారు ఇక్కడ, ఈ ప్రజలు తమ పెదవులతో కనపరుస్తుంది కానీ వాని హృదయం నాకు దూరంగా ఉందని దేవుడు చెప్పాడండి. అప్పుడే చెప్పాడండి. హృదయం ఏముందంటే దేవునికి దూరంగా అయిపోయిందండి. దేవునికి హృదయం కావాలా, మన అర్పణలు కావాలండి. హృదయం కావాలి. మన అర్పణ ఆయన ఏం చేసుకుంటాడు, ఆయనకేం తక్కువ, దేవుడికి తక్కువ ఉందండి. సమస్త దయచేసి కూడా దేవుడే. అలాంటి దేవుడికి మనమే ఆయనకి ఏమైనా అవసరం, మనం ఇచ్చిన బలు ఏదైనా అవసరం అండి, ఇవన్నీ కూడా అవసరం లేదు. అర్పించేవాడి హృదయాన్ని దేవుడు చూస్తారండి. అర్పించేవాడి హృదయం యథార్థంగా లేకపోతే ఆ ఆరాధన దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ యేసుప్రభువు వారు ఏమన్నారంటే, ఇక్కడ ఏమి జరిగాయంటే, హృదయం దూరం ఉంది అదొకటి. రెండోది ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు బోధించచ్చు అంటే అర్థం ఏంటంటే, మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు పెట్టిన పద్ధతులు, ఈ పద్ధతులు ఎప్పుడు నుంచి ఉన్నాయట. పాత కాలంలో వస్తూ ఉన్నాయండి, కొత్త వచ్చిన కావు. పాత ఎమ్మదుల్లోనే ఆనప్పుడు ఇప్పుడు శాస్త్రులు, పరిశీలు, ప్రధాన అందరూ కూడా వాళ్ళకి సిస్టమ్ పెట్టుకున్నారంట. వాళ్ళకు పారపరిచయం పెట్టుకొని ఇది దేవుడు చెప్పాడు అన్నట్టు బోధించారు జనాలకి. మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నారంట. ఇప్పుడు ఈ కాలంలో ఆ పద్ధతుల ఉదాహరణకి ఏంటంటే, క్రిస్మస్ అనే పండుగ, అది మనుషులు కల్పించింది. ఎందుకంటే గ్రంథంలో లేదు. ఎక్కడ గ్రంథంలో ఉందా? లేదు. ఈస్టర్ అనే పండుగ గ్రంథంలో ఎక్కడ ఉందా? లేదు. గుడ్ ఫ్రైడే ఎక్కడ ఉందా? ఇవన్నీ మన కళ్ళకు కనబడుతుందా? కానీ జనాలు కనబడుతున్నాయా? లోపల చూస్తే జనాంగానికి కనబడట్లేదు. మనుషులు కల్పించిన పద్ధతులు. కాబట్టి వీళ్ళకి ఏమైందంటే దేవుడు హృదయం దూరంగా అయిపోయిందండి. హృదయం ఎక్కడో ఉంది కానీ సిస్టమేటిక్ అయిపోయింది. దేవుడు వాళ్ళ హృదయం తీసుకురావట్లేదు మందిరానికి. మనుషులు ఉన్నారు కానీ హృదయం తీసుకొని రావట్లేదు. హృదయం తీసుకురాకపోతే దేవుడు ఇంకెందుకు రావడం, మనుషులు ఇంకెందుకు వాళ్ళ ఆరాధన జరిగించడం, దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనం యెషయా గ్రంథం చదువుకుంటే, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 11 చదువుకుంటే, చదివి ముగించేద్దాం ఒక 2 నిమిషాల్లో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 చదువుకుందాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులను నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగోమేపును దూడల కొవ్వు నాకు వెక్కసమాయను, కోడెల రక్తమైనను గొడెల రక్తము నా మేకపోత రక్తం నాకు ఇష్టము లేదు. 12 వచనము, నా సన్నిధిని కనబడవలే మీరు వచ్చుచున్నారే, నా ఆవనం తొక్కువాడెవడు. 15 చదువుకుందాం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందను, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతుల్లో రక్తముతో నిండి ఉన్నవి. 16, మిమ్మల్ని కడుగుకొనడి, శుద్ధి చేసుకొనడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఒకసారి 14 చదువుకుంటే, మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఇవన్నీ నియమించింది ఎవరు? ఉత్సవ కాలము బలు నియమించింది ఎవరు? దేవుడే నియమించమని. దేవుడు ఏమంటాడు, నాకు వద్దంటాడు. ఎందుకు వద్దంటాడంటే, మనుషులు ఇవన్నీ కూడా ఎలా జరిగిస్తున్నారట, ఒక ఆర్టిఫిషియల్గా జరిగిస్తుంది తప్ప వాళ్ళ హృదయం తీసుకొని రావట్లేదు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, మీరు ముందు 16 చదువుకుంటే, మిమ్మల్ని కడుగుకొనిడి, శుద్ధి చేసుకునిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపడు అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు పాపం చేస్తూ సన్నిధికి వస్తున్నారు, మీరు పాపం మాట్లాడుతూ సన్నిధికి వస్తున్నారు, మీరు మారు మనసు లేకుండా ఉండి సన్నిధికి వస్తున్నారు, నాకెందుకు ఉపయోగం అంటాడు దేవుడు. దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయలేము, మన పాపాలు కడుక్కోవాలి.
మన పాపాలు కడుక్కొని దేవుడి సన్నిధికి రావాలని. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇక్కడ దేవుడి మాట, నువ్వు పాపాలు కడుక్కోకుండా, నువ్వు పాపాలు మానుకోకుండా, నీ పాప మాటలు, మీ పాప ఆలోచనలు ఇవన్నీ తొలగించకుండా నువ్వు నా మందిరకు వస్తున్నావు. ఎందుకు? నాకు ఇష్టం లేదంటాడు దేవుడు. ఆమోస గ్రంథంలో ఏదంటాడండి? ఆమోస గ్రంథం చూస్తే 5వ అధ్యాయము, ఆమోస గ్రంథము 5వ అధ్యాయం 21-22 చదువుకుందాం. మీ పండుగ దినములను నశించుకొంచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములో కలుగుబాటుని ఆకరణింపనోలను. 22, మీ దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధములు మీరు అర్పించను, పువ్వుని నేను చూడను. 23, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమంలో నాదన్న వినడం నాకు మనస్సు లేదు. దేవుడు విసిగిపోయి ఏమిటో నాకరికి ఇవన్నీ నాకు చెయ్యొద్దు అనేస్తున్నాను. ఇవన్నీ మన నాకు ఇంకొద్దు. ఎందుకు వద్దు? కారణం ఏముంటుందని. కారణం ఏంటంటే వీళ్ళు పాపం జరిగిస్తూ వాళ్ళకి పరిశుద్ధత అర్థం అవ్వలే. నేను మీ దేవుడిని యెహోవాను, నేను పరిశుద్ధుల ప్రకారం వీడు కూడా పరిశుద్ధులే ఉండే అన్న మాట వీళ్ళకి అర్థం అవ్వలేదు. వీళ్ళు యథావిధిగా విగ్రహం జరిగిస్తూ, విభజన జరిగిస్తూ, పాపం జరిగిస్తూ, పాప క్రియలు మునుగుతూ తేలుతూ మారు మనసు లేకుండా సంఘానికి వచ్చేస్తారు, మందిరానికి వచ్చేస్తారు. దేవుడు ఏం చేస్తారు? దాన్ని మరి నీ గురించి మీరు రావద్దని కఠినంగా చెప్పడం జరిగిందని. దేవుడికి ఏమి ఇష్టం అంటే, కీర్తన గ్రంథం చదువుకుంటే అక్కడ మాట ఉంటుంది. కీర్తన గ్రంథము 51వ కీర్తన చదువుకుంటే దావీదు అంటాడండి, దేవుడికి ఏది ఇష్టమో దావీదుకి అర్థమైంది కానీ ఇశ్రాయేలుకి అర్థం అవ్వలే. 51వ కీర్తన 16-17 చదువుకుంటే దావీదు ఏమంటాడండి అక్కడ, నీవు బలులు కోరువాడు కావు, విరిగిన మనసే. 17, దేవునికి ఇష్టమైన బలులు విరిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు అంటాడు దావీదు. దేవుడికి ఏం కావాలి? మన మనసు కావాలండి, మన హృదయం కావాలండి. మన విరిగిన మనసు హృదయం దేవుడు కావాలండి. నువ్వు హృదయము దేవుడికి ఇవ్వకుండా మరి ఏది ఇచ్చినా సరే దేవుడు ఒప్పుకుంటాడు, దాన్ని యాక్సెప్ట్ చేయడు. నువ్వు లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా సరే నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకపోతే దేవుడు అంగీకరించడు దాన్ని. ఇశ్రాయేలు అదే జరిగించారు. వాళ్ళకున్న దాంట్లో శ్రేష్టమైన దేవుడు తెచ్చాడు. వాళ్ళకున్న గొడ్లు, పశువులు సమస్త దేవుడికి తీసుకొచ్చారు. కానీ దేవుడు ఏమంటాడు? ఇవన్నీ నాకు వద్దనేస్తాడు. ఎందుకు? నీ హృదయం నాకు ఇవ్వకుండా ఇవన్నీ నాకైతే నేనేం చేసుకుంటాను అంటాడు దేవుడు. దేవుడు ఈ కొడుకు ఏంటంటే మనిషి కాదు కానీ మనిషి హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 15-22 చదువుకుంటే సమూయేలు సౌలుతో అంట మాట ఆలోచిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15-22 చదువుదాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? దేవుడు ఏది చెప్తే అది చేస్తే దేవుడు సంతోషిస్తాడు తప్ప దేవుడు చెప్పని చేస్తే దేవుడు సంతోషించడు. దేవుడు మీరు విశ్రాంతి దినం పాటించమని చెప్పాడు. ఎప్పుడు పాటించలేదు? శనివారం పాటించమని చెప్పాడు. మేము శుక్రవారం పాటిస్తాను అన్నాం అనుకున్నాడు. దేవుడు సంతోషిస్తాడా? సంతోషించాడు. దేవుడు ఏ రోజు చెప్తే ఆ రోజు చెయ్యాలండి. అది పద్ధతి, క్రమం. నేను అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తానంటే నీ సొంత ఆలోచనలు నువ్వు పెడితే మట్టు దేవుని దగ్గర దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఇక్కడ ఏమంటున్నాడు? సమూయేలు ఏమంటాడు? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వల్ల యెహోవా సంతోషించినట్లు అంటాడు సమూయేలుతో, సౌలుతో. ఇంకో మాట ఏమంటాడు? ఒకడు దహన బలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు రొట్టెలకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టమని సమూయేలు చెప్పాడు సౌలుతో. దేవుడికి ఇవే అవసరం లేదు, ఆయన మాట విని చాలు, అది శ్రేష్టమా, అప్పుడు సంతోషిస్తాడు అంటాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే విసిగిపోయి ఈ నిబంధనని, ఈ చట్టాన్ని, ఇవన్నీ కూడా తొలగించాడు దేవుడు. ఇవన్నీ తొలగించి కొత్త నిబంధన తీసుకొచ్చాడండి. ఏం తీసుకొచ్చారండి? కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధనలో ఈ బలులు లేవు, దూపాలు లేవు, లేవి క్రమం లేదు, స్థలం లేదు, ఈ పండుగలు లేవు, ఏమీ లేవండి. యేసు ప్రభువు మనం చదువుకున్న 4వ అధ్యాయం యోహాను సువార్త 4:24లో అమ్మ ఒక కాలం వచ్చి ఉన్నది చదువుకున్నాం కదా. ఒక కాలంలో మీరు తెలియక ఆరాధించరు. ఏ కాలం? ఈ కాలం. అది ఒకసారి ఆ మాట తిరిగేసి ముగించేస్తున్నాను. యోహాను సువార్త అందరూ తిరగండి. యోహాను సువార్త 4:23 చదువుకుందాం. చదువుకుందాం. అమ్మ ఒక కాలం వచ్చుచున్నది,
ఆ కాలమందు ఈ పర్వతమైనను యెరూషలేమైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. 23 వెళ్ళిపోదాం. అయితే యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. ఇప్పుడున్న కాలం కాదు, కానీ కొత్తగా ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు తర్వాత వస్తుందండి. అందుకే దేవుడు చేసేది ఇవన్నీ కొట్టేసాడండి. మరి ఇవే వద్దు అని కొత్తగా కొత్త నిబంధన వచ్చింది. దాన్ని కొత్త నిబంధన అన్నాం. కొత్త నిబంధన, క్రొత్త చట్టం, కొత్త స్థలము, ఇక అంతా కూడా ఆత్మ సంబంధమైనదే. కొత్త నిబంధన అంతా కూడా ఆత్మ సంబంధమైనదే, హృదయ సంబంధమైనదే. ఇంకా భౌతికమైన ఏమీ కూడా కొత్త నిబంధన ఉండదని దేవుడు హెచ్చరిస్తాడండి. కొత్త నిబంధనలో వాయిద్యాలు ఉండవు. మనం వచ్చేవాళ్ళం డీప్గా ఆలోచిద్దాం దాని గురించి. ఇంకా మీకు ఎంతవరకు అర్థమైందిగా చెప్పింది. ఇవి ఇశ్రాయేలు మాత్రమే. అప్పుడు చట్టాలు ఉన్నాయి, ధర్మశాస్త్రం, సున్నత ఉంది. ఇవన్నీ కూడా దేవుడు ఆఖరికి విసిగెత్తిపోయి ఇంకా ఇవన్నీ నాకు వద్దని అవన్నీ కొట్టివేసి క్రీస్తు ద్వారా కొత్త చట్టాన్ని, కొత్త ధర్మాన్ని మనకు బోధించాడు. ఇప్పుడు మనందరూ కూడా కొత్త నిబంధనకి ఎవరైతే ప్రవేశిస్తాడో వారు మాత్రం ఆరాధన జరిగించాలి. ఇప్పుడు కొత్త నిబంధన గుర్తేంటండి? పాత నిబంధన గుర్తేంటి? ధర్మశాస్త్రము, సున్నతి. కొత్త నిబంధన గుర్తేంటి? కొత్త గుర్తేటండి. ఇప్పుడు ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎలాగవుతారండి? బాప్తిస్మము, బాప్తిస్మ నిబంధన గుర్తు. జాగ్రత్త వినాలి. నిబంధన రావాలంటే వ్యక్తి ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. ఇది బాప్తిస్మంతో దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు, ఆరాధనని అంగీకరించడు. ఇప్పుడు వ్యక్తి క్రైస్తవం రావాలంటే వ్యక్తి ఏం చేయాలి? నిబంధన గుర్తేంటి? ఇప్పుడు బాప్తిస్మం. ఒకప్పుడు సున్నతి, ఇప్పుడు సున్నతి లేదు. ఏమొచ్చింది ఆ ప్లేస్లో? బాప్తిస్మం వచ్చిందండి. దాని గురించి ఇంకా డీటెయిల్ మనం వచ్చేవాళ్ళని నేర్చుకున్నాం దేవుని చిత్తం మీద. అందరూ వందాలండి.